అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది చూస్తున్నప్పటికీ లైక్ మాత్రం చేయట్లేదండి. ఎందుకు ప్రతిసారి అడుగుతూ ఉంటామంటే పొద్దుగాలనే లేచి ఒక 6 నుంచి 7 న్యూస్ పేపర్లు ఎత్తితే ఈ సమాచారం అంతా మీ ముందరకు వస్తుంది. కాబట్టి ఆ అంశాన్ని గుర్తించి మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే మాకు కూడా మోటివేషన్గా ఉండి మరింత మంచి కంటెంట్ అనేటువంటిది మీ ముందరికి తీసుకురావడానికి ఎక్కువ ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. తప్పకుండా ఆ రకంగా చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మన కమ్యూనిటీ అనేటువంటిది ఇంకా బిల్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. నేను వీడియో పెట్టగానే మీకు అది నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మొదటి అంశంలోకి వెళ్లే ముందు డిఎస్సి 2025కు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, ఫ్రీ కంటెంట్ అంతా కూడా రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు గత 5 సంవత్సరాల నుంచి ఈ రకమైనటువంటి ఫ్రీ సర్వీస్ అనేటువంటిది మీకు అందిస్తున్నాను. ఈ సర్వీస్ అనేటువంటిది మీరు కూడా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి మన కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి మీకు పిన్ చేసి పెట్టడం జరుగుతుంది. అందులో బ్లూ కలర్ లింక్ పైన మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా గ్రూప్లో జాయిన్ చేసి ఈ సర్వీస్ అనేటువంటిది పొందడానికి అవకాశం ఉంటుంది. దాని కింద మన యాప్ యొక్క లింక్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నది. అందులో కూడా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని పొందడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక మొదటి అంశం కనుక చూసుకుంటే రిజర్వేషన్లకు చట్టబద్ధత తర్వాతనే స్థానిక ఎన్నికలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్లపైన మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో బిల్ అయితే ప్రవేశపెట్టనున్నారు. దాని తర్వాత కేంద్రానికి సంబంధించినటువంటి అనుమతి అనేటువంటిది అయితే అవసరం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ ప్రాసెస్, దాని తర్వాత స్కూళ్ళలో కనుక 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఎండల తీవ్రత, ఆ రకమైనటువంటి అన్ని అంశాలని పరిగణలోకి తీసుకున్నారు అనేటువంటి అంశాలను అయితే మనం వివిధ రకాల న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ల ద్వారానైతే చూస్తున్నాం. ఇక్కడ సర్పంచ్ల సంఘాలు కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ప్రజెంట్ నిర్వహించడానికి అయితే సిద్ధంగా లేవు. ఈ అన్ని అంశాలని పరిగణలోకి తీసుకొని ప్రజెంట్ అయితే ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ అనేటువంటివి ఏప్రిల్, మే వరకు అయితే వెళ్ళడం అయితే జరిగింది. కులగణనలో పాల్గొనేటువంటి వారికి మళ్ళీ 16 నుంచి 28 వరకు మరోసారి సర్వే. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన జరిగినటువంటి సమీక్షలో నిర్ణయం అనేటువంటిది అయితే ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి ఓబీసీలకు సంబంధించి దశాబ్దాల కళను నిజం చేస్తాం. డిప్యూటీ సీఎం బట్టి రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించేలా కేంద్రంపైన ఒత్తిడి తెస్తాం. ప్రధానితో పాటు అన్ని పార్టీల నేతల్ని కలుస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఒక మంచి నిర్ణయం అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. 42% రిజర్వేషన్లు అనేటువంటి బీసీ వాళ్ళకి కల్పించడం అనేటువంటి నేపథ్యంలో సరే ఈ అంశం అనేటువంటి దాని నేపథ్యంలోనైతే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ అనేటువంటివి పెండింగ్లో పడ్డాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు. స్థానిక ఎన్నికలు ఏప్రిల్లో లేదా మేలో అనేటువంటిది ఉండడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. అయితే ఇక్కడ చాలామంది అడుగుతున్నటువంటి అంశం ఏంటంటే మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉన్నది అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మార్చి 3 వరకు మనకు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎలక్షన్ కోడ్ అనేటువంటిది ఉన్నది. దానికి సంబంధించి 8 వరకు ఉండొచ్చు ఆ కోడ్ అనేటువంటిది, ఆ ప్రక్రియ ముగిసే వరకు. ఇక్కడ మార్చి ఎండింగ్ వరకు మాత్రమే మనకు అవకాశం ఉన్నది. మళ్ళీ ఏప్రిల్, మేలో మనకు ఈ నోటిఫికేషన్ మన ఎలక్షన్లకు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఉంటే మళ్ళీ నోటిఫికేషన్లు అనేటువంటివి రావు. మళ్ళీ జూన్. కాబట్టి మార్చి ఎండింగ్లో మనకు వస్తే నోటిఫికేషన్ డిఎస్సిది రావాలి. లేదంటే మళ్ళీ ఏప్రిల్, మేలో కనుక ఎలక్షన్స్ ఉంటే కనుక ఇక్కడ జూన్లో మళ్ళీ నోటిఫికేషన్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. ఖచ్చితంగా ఈ రకంగా మనకు మార్చి ఎండింగ్ వరకు రాకపోతే మళ్ళీ ఒక టెట్ ఉంటుంది, తర్వాత డిఎస్సి ఉంటుంది. అంటే ఇది ఎవరికి ఇబ్బంది కలిగించినా కూడా జరిగేటువంటి వాస్తవం అయితే ఇది. ఒకవేళ మార్చి ఎండింగ్ వరకు నోటిఫికేషన్ అనేది కూడా రాకపోతే అయితే నిన్న నుంచి ఇది రాగానే చాలామంది కొంతమంది ఆనందపడుతున్నారు. ఎందుకంటే మార్చ్ ఎండింగ్ వరకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నదని, దానికి అవకాశం ఉంది. ఒకవేళ లేకపోతే మాత్రం మళ్ళీ జూన్ వరకు వెళ్ళేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది. కానీ మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఇది మనం అనుకున్నది ఆల్రెడీ ఏప్రిల్, మే, లేదంటే కొంత లేట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఎండింగ్ వరకు కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు సిద్ధంగా ఉండాలి. యుద్ధం మొదలైనప్పుడు కత్తులు నూరుకొని సిద్ధంగా ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే జీకే, కరెంట్ అఫైర్స్, దాని తర్వాత పిఐ, ఈ చాలా కష్టమైనటువంటి అంశాలు అనేటువంటివి ఉన్నాయి. దాని తర్వాత 9th, 10th లింక్ టాపిక్స్ మొన్ననే వీడియో అనేటువంటి చేశాను. ఈ వీడియో యొక్క చివరిలో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు
మీరు ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేసినా కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది, కింద వస్తుంది, స్క్రోల్ చేయండి, అక్కడ కూడా మీకు లింక్డ్ టాపిక్స్ అనేటువంటివి ఉంటాయి. ఇవన్నీ చదవడానికి చాలా టైం ఉన్న చాలామంది ఏదో నోటిఫికేషన్ కనిపిస్తేనే, నోటిఫికేషన్ ఉంటేనే నేను చదువుతా అనుకుంటున్నారు, కానీ నోటిఫికేషన్ వస్తుంది అని తెలిసిన తర్వాత అందరూ చదువుతారండి. మీకు వాళ్ళకు మీకు తేడా ఏముంటుంది చెప్పండి? ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీరు నోటిఫికేషన్ వచ్చే నాటికి సిలబస్ని కంప్లీట్ చేసుకొని సిలబస్ షీట్ అనేటువంటిది ముందులో పెట్టుకొని కంటెంట్ పరంగా చూసుకుంటే ఎస్సీఆర్టీ పుస్తకాలు మాత్రమే ప్రామాణికము. ఇంగ్లీష్ అనేటువంటిది చాలామందిని ఇబ్బంది పెడుతుంది, ఇంగ్లీష్ అనేటువంటి జనరల్గా ఇస్తున్నారు. అలాంటి అంశాలపైన మీరు అవసరాన్ని బట్టి ఆన్లైన్లో మీకు ఏదన్నా నచ్చిన క్లాస్ ఉంటే, దానిలో మనకు ఏదైనా లోపాలు ఉంటే, మ్యాథ్స్లో కొంతమందికి ఇబ్బంది ఉంటుంది, ఆ రకమైనటువంటి లోపాలని సవరించుకోవడానికి సరైనటువంటి సమయము. మీరు ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం తర్వాత దారుణంగా బాధపడతారు. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకొని తీరా మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ అయితే బాగుండని అప్పుడు ఆలోచిస్తారు. కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని మీరు సద్వినియోగం చేయండి. నోటిఫికేషన్ రావడం అనేటువంటి తథ్యం అయితే తొందరగా వస్తుంది, లేదంటే కొంత లేట్ అయ్యేటువంటి అవకాశం, అంటే మే తర్వాత మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఏప్రిల్ లేదా మేలో కనుక నిజంగానే స్థానిక ఎలక్షన్స్ అనేటువంటివి ఉంటే. ఒకవేళ లేకపోతే మాత్రం మనకు ఇంకా తొందరగానే మనం నోటిఫికేషన్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా అనాలిసిస్ చేయండి. దానికి అనుగుణంగా మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని మలుచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ మీకు జాబ్ వస్తుంది అని ఖచ్చితంగా నమ్మకం ఉంటే ర్యాంకు సాధించే ప్రయత్నం అయితే చేయండి. ర్యాంకు కూడా 10 లోపు అంటే గిట్ట ఫస్ట్ ర్యాంక్ సాధించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి మీ మైండ్లో వచ్చేటువంటి థాట్స్ అనేటువంటి పాజిటివ్గా ఉంచుకునే ప్రయత్నం అయితే చేయండి. మీరు ఇక టీచర్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతాను ఫిక్స్ అయిన తర్వాత మీరు నోటిఫికేషన్ గురించి ఆలోచించొద్దు. సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేయడం గురించి, రివిజన్ చేయడం గురించి మాత్రమే ఆలోచించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి చేసేటువంటి అంశంలో మీరు నిమగ్నమయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ అతి త్వరలో మీకు ఒక 10 డేస్లో మన షెడ్యూల్ కూడా ఇస్తాను. చాలామంది అయితే అడుగుతున్నారు. ఖచ్చితంగా దానికి సంబంధించి శివరాత్రి కంటే ముందే దానికి మంచి అనౌన్స్మెంట్ అనేటువంటిది మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగానైతే ఎస్జేటీకి సంబంధించినటువంటిది అయితే లాంచ్ చేస్తాను. తర్వాత అవసరాన్ని బట్టి, అంటే మనకు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి అయితే మిగిలినటువంటి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక నెక్స్ట్ తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవకులకు సంబంధించిన అంశం. ఇక్కడ 21,000 ఉద్యోగాలు అనేటువంటివి ఉన్నాయి, కానీ మన తెలంగాణ రీజియన్లో కనుక చూసుకుంటే 519 అయితే ఉన్నాయి. ఏపీ వాళ్ళకి కనుక చూసుకుంటే 1215 అయితే ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్లో గ్రామీణ డాక్ సేవకు ఖాళీల భర్తీకి ప్రకటన అనేటువంటిది వెలువడింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 1215, తెలంగాణ చూసుకుంటే 519 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఓవరాల్గా 21,413, అంటే ఓవరాల్గా మన కేంద్రానికి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా అనేటువంటి దానికి వైజ్గా మనకు రాష్ట్రాల వైజ్గా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ రకంగా చూసుకుంటే మనకు 519 ఉద్యోగాలు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించి అర్హత 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లీషు, స్థానిక భాష తప్పనిసరి. అంటే ఏపీ తెలంగాణకు చెందినటువంటి వారు తెలుగు సబ్జెక్టు 10వ తరగతి వరకు చదవడం అనేటువంటి తప్పనిసరి. అందరూ చదివి ఉంటారు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ దొక్కడం అనేటువంటిది వచ్చి ఉండాలి. సైకిల్ దొక్కడం అనేటువంటిది అంటే అదేం పెద్ద దాన్ని టెస్ట్ చేయడం అంటూ దానికి ఏం లేదు, అందరికి కూడా దాదాపు సైకిల్ దొక్కడం వచ్చే ఉంటుంది. ఇది మనకు కంప్లీట్గా ఎగ్జామ్ అనేటువంటిది ఉండదు, ఓన్లీ మెరిట్ ఓరియంటెడ్గానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువగా మనకు స్కోర్ అనేటువంటిది 10th క్లాస్లో 10కి 10 పాయింట్లు వచ్చిన వాళ్ళు, అట్లా ఆ రకమైనటువంటి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన ఫీజు అనేటువంటిది వయసు కనుక చూసుకుంటే 18 నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళ గరిష్ట వయోపరిమితి అనేటువంటిది అయితే ఉంటుంది. వేతనం కనుక చూసుకుంటే బీపీఎంకు సంబంధించి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి 12,000 నుంచి 29,380 రూపాయల వరకు అయితే ఉంటుంది. దాని తర్వాత ఏబీపీఎంకు సంబంధించి డాక్ సేవకు కనుక చూసుకుంటే 10,000 నుంచి 24,470 రూపాయల వరకు అయితే ఉంటుంది. ఎంపిక అభ్యర్థులకు సంబంధించి 10వ తరగతిలో సాధించినటువంటి మార్కులకు మెరిట్ ప్రకారంగా అయితే తీసుకుంటారు. ఎగ్జామ్ ఉంటే బాగుండేదండి, ఎందుకంటే మార్కులు అంటే కరోనా టైంలో చాలామందికి 10కి 10 వచ్చినాయి. కాబట్టి అట్లా కాకుండా ఖచ్చితంగా దీనికి ఎగ్జామ్ ఉంటే బాగుండేది. దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ట్రాన్స్ ఉమెన్లకు ఫీజు చెల్లింపు అనేటువంటిది అయితే ఉండదు. మిగిలినటువంటి వారు కనుక చూసుకుంటే 100 రూపాయలు మాత్రమే చెల్లించాలి. ఇక్కడ దానికి సంబంధించి డేట్స్ కూడా స్టార్ట్ అయినాయి. దరఖాస్తు కనుక చూసుకుంటే ఆన్లైన్లో చేసుకోవాలి. ఏదో ఒక పోస్టల్ సర్కిల్కి మాత్రమే మీరు దరఖాస్తు చేసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టల్ సర్కిళ్లకు దరఖాస్తులు సమర్పిస్తే అవన్నీ కూడా రద్దు అవుతాయి. ఏదో ఒక దానికి సంబంధించి మాత్రమే చేయండి, ఎందుకంటే మనకు దగ్గరలో ఉంటాయి. కాబట్టి చాలామంది ఏపీ వాళ్ళు అయితే ఏపీకి చేసుకుంటారు, ఏపీలో ఉన్నటువంటి వాటికి సంబంధించి
నెక్స్ట్ తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ రీజియన్కి వేసుకుంటారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 3/3/2025 అంటే మార్చి 3 వరకు అవకాశం అనేటువంటిది ఉన్నది. ఏదైనా తప్పులుంటే సవరించుకోవడానికి 6 మార్చి నుంచి 8 మార్చి వరకు అయితే అవకాశం ఉంది. ఇక్కడ అఫీషియల్ సైట్ అయితే ఉంది. దాని ద్వారా మన గ్రూప్లో కూడా మీకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది, మన అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ పూర్వ విఆర్ఓలకు పరీక్ష. ఇక్కడ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూపుడు. ఇప్పటికే ఆప్షన్లు తీసుకున్నటువంటి సర్కారు సిలబస్ పైన టీజీపీఎస్సీతో డిస్కషన్స్ అనేటువంటి అంశము. శిక్షణ మాత్రమే ఇచ్చేటువంటి అంశాన్ని పరిశీలిస్తున్నటువంటి ప్రభుత్వం భూభారతికి ముందే నియామకం అనేటువంటి తప్పనిసరి ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నటువంటి ఉన్నతాధికారి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ నియామకాలపైన కానరాని పురోగతి అంటూ ఈ అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ గతంలో ఏం చెప్పారంటే వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో సగం పోస్టులు భర్తీ చేసి మిగిలినటువంటి సగం పోస్టులు మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది. అయితే వీళ్ళకి సంబంధించి ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళని అడ్జస్ట్ చేసిన తర్వాత మిగిలినటువంటి వాటికి సంబంధించి విఆర్ఓలకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేటువంటి అంశం పైన మనకు క్లారిటీ అనేటువంటిది అయితే రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. ఖచ్చితంగా కొత్తగా నోటిఫికేషన్ అనేటువంటిది ఇస్తే కూడా చాలామందికి లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్తో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంది, దాని తర్వాత దీనికి కూడా విఆర్ఓలకు కూడా ఇంటర్మీడియట్ అనేటువంటిది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇస్తే చాలామంది అయితే లాభపడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మళ్ళీ దీనికి కూడా డిగ్రీ కూడా చేసేటువంటి ఆలోచనలు అనేటువంటివి కూడా ఉంటాయి. మరి ఇది ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా ప్రజెంట్ అయితే ఉన్నటువంటి వాళ్ళతో అయితే అడ్జస్ట్ చేస్తున్నారు. దాని తర్వాత మిగిలితే కనుక మళ్ళీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసేటువంటి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. దాంతో మనం ఇక్కడ దానిపైన ఆ నిర్ణయం పైన ఎదురు చూడాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే చూడాలి. అంటే కొత్త నోటిఫికేషన్ వస్తారా రాదా అని చాలామంది అడుగుతున్నారు. ఇది అయిపోతే దానిపైన క్లారిటీ వస్తుంది, ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. చాలామంది అయితే దీనిపైన ఆల్రెడీ ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చేసినట్టు బుక్లు కూడా రిలీజ్ చేసినట్టు అయితే ఉన్నారు. దాని తర్వాత నెక్స్ట్ ఎంపికైతే నెల జీతం 1,00,000 అండి. ఇక్కడ షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో భారతీయ నౌకాదళంకి సంబంధించి 270 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇక్కడ అవివాహిత మహిళలు పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్, ఎంఏ, ఎంఎస్సి, ఎంబీఏ అర్హతలు ఉన్నటువంటి వారు అర్హులు. ఇంటర్వ్యూతో నియామకాలు ఉంటాయి. ప్రతిభ చూపితే శిక్షణ అనంతరం సబ్ లెఫ్టినెంట్ హోదాలో విధుల్లోకి తీసుకుంటారు. వేతనం మొదటి నెల నుంచే ₹1,00,000 జీతం అంట. ఇక్కడ చూసుకోండి, ఎవరికైనా క్వాలిఫికేషన్స్ ఉంటే చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలు. ఇక వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలను అయితే చూద్దాం. వీటన్నిటిని మన గ్రూప్స్లో షేర్ చేశానండి. ఇవన్నీ షేర్ చేసిన తర్వాతనే మీకు వీడియో అనేటువంటిది నేను చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా ఎవరైనా ఇవన్నీ మన గ్రూప్స్లో జాయిన్ అయ్యి పొందిన వాళ్ళు ఉంటే తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. జిఎస్కి సంబంధించి ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి అంశం అయితే ఈ మన సాక్షి భవితాలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హరిభజించు హస్తములు అంటూ ఇక్కడ తెలుగుకు సంబంధించినటువంటి అలంకారాలు అనేటువంటి టాపిక్ పైన అయితే ఈ ఆర్టికల్ అయితే చూడవచ్చు. మాదిరి ప్రశ్నలు కూడా ఉన్నాయి, యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఆంధ్రరసంలో మాత్రమే ఉండే ఎంజైమ్ ఏది అంటూ జిఎస్లో భాగంగా బయాలజీకి సంబంధించిన అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ రీసెంట్లీ డిలేటెడ్ ఫైల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ అంటే కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి బ్యాంక్ ఎగ్జామ్ స్పెషల్లో భాగంగా చూస్తున్నాం. నెక్స్ట్ నేడు పార్లమెంట్లోకి అయితే కొత్త ఐటీ చట్టం అయితే రాబోతున్నదంట. ఇది వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. నెక్స్ట్ ఈ ప్రాథమిక హక్కుల పరిరక్షణ అనేటువంటి అంశం పైన అయితే ఆర్టికల్ అయితే చూస్తున్నాం. దాని తర్వాత కొన్ని ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ నిపుణకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే ఇక్కడ క్లియర్గా పోస్టల్ శాఖకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇవ్వడం అయితే జరిగింది, చూసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ క్యాన్సర్కు ఏఏతో ఔషధం, స్టార్ గేట్తో ఆరంభము అనేటువంటి అంశము చూస్తున్నాం. ఇక్కడ అంటే కంప్లీట్గా మనకు రెగ్యులర్గా ఈ రకమైనటువంటి రోజువారీ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను అయితే రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది. కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే ఈనాడుకు సంబంధించినటువంటి ప్రతిభలో మనకి ఇక్కడ జనపదాలకు సంబంధించి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన అంశం అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేటువంటి రెగ్యులర్గా ఈ రకంగా ప్రశ్నల రూపంలో అడుగుతున్నారు. పర్యావరణ అంశాలకు సంబంధించిన క్వశ్చన్స్, దాని తర్వాత ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఒక ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది. బ్యాంక్ ఎగ్జామ్ స్పెషల్లో భాగంగా రీజనింగ్కి సంబంధించిన అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి ఎంపిక అయితే నెల జీతం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అయితే ఇక్కడ చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.